కొందరికి వాళ్ళకి వాళ్ళు నచ్చని పరిస్థితి ఉంటుంది. వాళ్ళ ఫిజికల్‌గా నచ్చకపోవచ్చు. మానసికమైన అంశాలు ఎక్కువ నచ్చకపోవచ్చు. మానసికమైనటువంటి అనేక సమస్యలతో సతమతమయ్యే వ్యక్తులు, సామాజికంగా అందరితో కలవలేనటువంటి వ్యక్తులు, తమలో లోపం ఉందని భావించే వ్యక్తులు, వీళ్ళకి ఎక్కువగా వాళ్ళకి వాళ్ళు నచ్చని పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో వీళ్ళు తమపై తాము స్వీయ ద్వేషాన్ని కలిగి ఉంటారు. ఫిజికల్‌గా కూడా తమ రూపాన్ని అంతగా ఇష్టపడరు. దీనికి ప్రధానమైనటువంటి కారణం చెప్పుకోవాలనుకున్నాం. ముందుగా మానసిక సమస్యలను ప్రస్తావించాలంటే, వీరికి మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముందుగా చెప్పుకున్నాం సామాజికంగా కలవలేని పరిస్థితి ఉంటుంది. అలాగే సిగ్గు ఉంటుంది, బిడియం ఉంటుంది, మొహమాటం ఉంటుంది. ఏ పని చేయలేనన్న భావం ఉంటుంది. మాటల ద్వారా ఇతరులను మెప్పించలేనని ఉంటుంది. చాకచక్యం నాకు రాదని ఉంటుంది. తెలివిగా మాట్లాడలేనని ఉంటుంది. వ్యవహారం చేయలేనని ఉంటుంది. ఇతరులకి నేను సాయం చేస్తాను గానీ నాకెవరు ఇతరులు నేను అడిగినప్పుడు సాయం చేయరనే భావన ఉంటుంది. అలాగే మంచిగా ఉంటున్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ప్రయోజనం కనిపించని పరిస్థితి ఉంటుంది. అన్ని మంచి గుణాల్ని అనుకరిస్తున్న అనుసరిస్తున్నప్పటికి కూడా ఏ విధమైనటువంటి గుర్తింపు గాని, ఏ విధమైనటువంటి ప్రశంస గాని రాకపోవడం ఉంటుంది. ఈ విధమైనటువంటి అనేక మానసిక సమస్యలు, మానసిక లోపాలు, లోటుపాట్లు వల్ల ముందు మనసు నచ్చకపోవడం, తర్వాత ఫిజికల్‌గా నచ్చకపోవడం జరుగుతుంది. తమ శరీరాకృతి కూడా అద్దంలో చూసుకున్నప్పుడు నచ్చని పరిస్థితి ఉంటుంది. అందుకే అద్దంలో చూసుకోవడానికి కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అద్దం చూసుకోవాలంటే భయంగా ఉంటుంది. అలాగే అనేక మానసిక అంశాలు ముందుగా చెప్పుకున్న సమస్యలు. వీటి వల్ల కూడా అటువంటి మానసిక సమస్యలు ఉండటం వల్ల అవి తమకి తాము తక్కువగా భావించడం వల్ల ఇతరుల కంటే ఎప్పుడైతే మానసిక సమస్యలున్నాయో, ఇతరుల కన్నా తక్కువ ఉన్న భావనొస్తుంది. ఈ లేని మిగిలిన వాళ్ళతో పోల్చుకున్నప్పుడు తనకి ఉండటం వల్ల ఇవి తన లోపాలుగా భావించి, ఆ లోపాలతో ఉన్న తనను తాను తక్కువగా చూసుకునే, అయిష్టపడే అవకాశం ఎక్కువుంది. ఆ విధంగా మనిషికి తనను తాను ప్రేమించుకోలేని పరిస్థితి, అభిమానించుకోలేని పరిస్థితి, గౌరవించుకోలేని పరిస్థితి. దీనికి వ్యతిరేకంగా ద్వేషించుకునే పరిస్థితి, తనను తాను చికాకు పడే పరిస్థితి, తిట్టుకునే పరిస్థితి. ఈ విధమైన పరిస్థితిని కొంతమంది వ్యక్తుల్లో మనం గమనించొచ్చు. ఇటువంటి ఎక్కడికైనా వెళ్తే కాలేజీకి కానీ, లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళినట్లయితే ఒక ప్రత్యేకంగా ఉంటూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎమోషనల్‌గా ఉంటూ ఉంటారు. ఆ ఎమోషన్ తోటి ఎవరైనా చిన్న ఆహ్, పట్టించుకోకపోయినా, సరైన గౌరవం అది లభించకపోయినా తీవ్రమైనటువంటి బాధకి గురవ్వడం జరుగుతుంది. ఆ బాధతోటి రెండోసారి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఎవరన్నా పిలిస్తే వెళ్ళాల్సిన పరిస్థితికి చాలా బాధపడుతూ ఉంటారు. ఆ రోజు కోసం అమ్మో! ఆ రోజొస్తుందని భయపడి ఆ రోజు వెళ్ళి ఏదో మొక్కుబడిగా వెళ్ళేసి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత కూడా బాధపడుతూ ఉంటారు. ముందు నుంచి కూడా అనేకమైనటువంటి మానసికమైనటువంటి అంశాలని తీవ్రంగా తపించడం, బాధపడడం ద్వారా ఆ విధమైనటువంటి వ్యతిరేక వాతావరణం, మానసిక వ్యతిరేక వాతావరణం ఉండడం మనం గమనిస్తాం. అంచేత ఇన్ని మానసికమైనటువంటి కారణాల వల్ల తనకి తాను నచ్చకపోవడం అనేది జరుగుతుంది. కొంతమందిలో మనం అది గమనించొచ్చు.
కారణాలు తెలుసుకున్నాం. ఇన్ని మానసిక సమస్యలు ఉన్నాయని చెప్పి. అయితే ఎలా దీని నుంచి బయటపడాలని మనం చూసినట్లయితే, ఏ మానసిక సమస్య నుంచైనా బయటపడొచ్చు. ఆ మానసిక సమస్యను వదిలించుకోవచ్చు. సాధారణ పరిస్థితి రావచ్చు. ముందు రావాలని ఉండాలి. అంతకంటే ముందు అసలది మానసిక సమస్యను గుర్తించే పరిస్థితి కూడా రావాలి. సాధారణంగా ఏమవుతుందంటే, ఎవరికి వాళ్ళు తామే కరెక్ట్‌గా భావించుకుంటూ ఉంటారు. ఒక ఈగో డెవలప్ అవుతుంది. ఒక అహము డెవలప్ అవుతుంది. ఈ నేను అనేది ఎప్పుడైతే వృద్ధి చెందిందో, ఏమీ తెలియని వాడు కూడా అన్నీ తెలిసినట్టుగా భావించడం జరుగుతుంది. నేనే కరెక్ట్ అని భావించడం జరుగుతూ ఉంటుంది. అయితే 10 మందికి వెళ్ళినప్పుడు కొంత ఇబ్బంది పడినా, మళ్ళీ ఒక్కళ్ళు ఉన్నప్పుడు నాదే కరెక్టు, నేనే కరెక్టు అనే ఒక ఈగో కూడా ఒక పక్కన డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ ఈగో ఏం చేస్తుందంటే, కొత్తదాన్ని నేర్చుకోవడానికి అడ్డుపడుతూ ఉంటుంది. తప్పుని అంగీకరించడానికి అడ్డుపడుతూ ఉంటుంది. ఈ విధమైన వీటి వల్ల నేర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా నేనింతే అనే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. బాధపడుతూ ఉండడం జరుగుతుంది. నేనింతే అనుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఆలోచనలు ఎవరికి వాళ్ళు మోసం చేస్తూ ఉంటుంది మనసు. అది ముందుగా గ్రహించాలి. మనం సమస్యతో ఉన్నాము. మనం అందరిలా లేము. మనం ఇబ్బందిలో ఉన్నాము. ఈ స్వీయ ద్వేషం అనేది తప్పు. ఈ స్వీయ ద్వేషానికి మనం ఎంచుకున్నటువంటి ఈ మానసిక సమస్యలు గాని, ఫిజికల్‌గా ఉన్నటువంటి లోపాలు గాని కారణం కాదు. అసలు మనల్ని మనం ప్రేమించుకోకపోవడం వల్ల వచ్చినయి ఇవన్నీ గూడా. అది బాల్యంలోనే ఏర్పడి ఉండాలి. తనను తను ప్రేమించుకున్న వ్యక్తి ఎవరైనా కూడా ఎన్ని లోపాలున్నా, ఎన్ని ఇవున్నా గూడా ఆ ప్రేమని కొనసాగిస్తే స్వీయ ద్వేషం అనేది ఉండదు. స్వీయ ద్వేషం అనేది అకారణం. ఏదైనా మానసిక సమస్యలు ఉండొచ్చు. లేదంటే ఫిజికల్‌గా కొంత లోపాలుండొచ్చు. కానీ అంత మాత్రం చేత స్వీయ ద్వేషం ఉండాల్సిన అవసరం లేదు. తనకి తాను నచ్చకపోవడం అనే పరిస్థితి ఉండడానికి వీల్లేదు. అది మినిమమ్ ప్రతి వ్యక్తికి తను తాను నచ్చి తీరాలి. ఆ నచ్చి అలా నచ్చితేనే జీవితం సుఖవంతంగా కొనసాగుతుంది. అయితే బాల్యంలో ఎంచేతంటే ఏ మానసిక సమస్యలు గాని, లేదంటే ఫిజికల్‌గా ఉన్న లక్షణాలు గాని, మనం చెప్పుకున్న ఈ 2 కూడా వ్యక్తి యొక్క తప్పు కాదు. వ్యక్తి నేర్చుకున్నది కాదు. వ్యక్తి కొనుక్కున్నది కాదు. వ్యక్తి ఎంచుకుని తెచ్చుకున్నది కాదు. ఇవన్నీ కూడా ఆ వ్యక్తి ప్రమేయం లేకుండానే బాల్యంలో ఏర్పడేటువంటివి. ఇంట్లో ఉన్నటువంటి వాతావరణంలో, ఆ పెంపకంలో ఏర్పడేటువంటివి. ఆ వ్యక్తి నిమిత్తం ఏం లేదు. ఆ వ్యక్తి స్వయంగా నేర్చుకున్నవి కాదు. నేర్పబడ్డవి. అంచేత తనకి తన మీద రుద్దబడినటువంటి అటువంటి మానసిక అంశాలేవైతే ఉన్నాయో, సమస్యలేవైతే ఉన్నాయో, వాటిని ప్రధానంగా గుర్తించి అది తనవి అని భ్రమించకూడదు. అవే తనని భ్రమించకూడదు. అవి తను కాదు. తను ఏదైతే కోరాలో, ఏదైతే స్వీయ ద్వేషాన్ని వదిలేయాలో, స్వీయ ప్రేమని పెంచుకోవాలో, తనకి తను నచ్చాలో అది కరెక్ట్. అంతేగాని అవే అంశాలను కొనసాగిస్తూ నేనింతే, నాకు 10 మందిలో కలవడం ఇంట్రెస్ట్ ఉండదు. ఉన్నప్పటికీ కూడా ఈగో అడ్డుపడుతూ ఉంటుంది. నువ్వెందుకు 10 మందిలో రావంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. నాకు ఒక్కతిని ఉంటేనే ఇష్టం. నాకు ఒక్కడిని ఉంటేనే ఇష్టం. నాకు 10 మంది ఇంట్రెస్ట్ ఉండదు. నాకు తిరగడం ఇంట్రెస్ట్ ఉండదు. నాకు విహారయాత్రలు ఇంట్రెస్ట్ ఉండవు. నాకేవి చూడాలనిపించదు. నా ఇల్లే నాకు స్వర్గం. ఈ రకమైనటువంటి గిరిగీసుకొని ఉండిపోవడం జరుగుతుంది. ప్రయత్నించలేని పరిస్థితి క్రియేట్ అయ్యుంటే. కానీ తప్పనిసరిగా మనం మనం అనుకున్నట్లయితే పాజిటివ్‌గా ఉన్నటువంటి లక్షణాల వల్ల సుఖపడేంత నెగెటివ్ లక్షణాలున్న వ్యక్తి సుఖపడడు. అన్నీ కూడా లిమిట్లు పెట్టుకొని, అన్నీ కూడా గిరిగీసుకొని, ఈ విధమైనటువంటి తనను తాను మోసం చేసుకుంటూ ఉంటాడు. అది మనసు గ్రహిస్తూ ఉంటుంది. కానీ అది ఏం చేయలేని పరిస్థితి. ఎంచేతంటే అనంత శక్తులు ఉన్నప్పటికీ కూడా వ్యక్తి దాన్ని అడ్డు చేస్తే అది చేయగలిగిందేముంది? వ్యక్తి మారాలని ప్రయత్నిస్తే, తనకి తను నచ్చాలి, ఎందుకు నచ్చదనే ప్రశ్న వేసుకొని, నేను ఈ పరిస్థితి నుంచి మారాలి అనుకుంటే మనసు సహకరిస్తుంది. మానసిక శక్తులు ఉపయోగిస్తాయి. నిద్రపోయిన మనసు లేస్తుంది. అనంతమైన శక్తులతో ఆ వ్యక్తిని మార్చేయగలదు.
ఆ సెల్ఫ్ అవేర్‌నెస్ రావాలి. ఆ వ్యక్తిగత మార్పు రావాలి. అలా మార్పొచ్చినటువంటి వాల్మీకి మారాడు. కాళిదాసు మారాడు. ఆ కథలు చదివితే మనకి అర్థమవుతుంది. వాళ్ళ గత జీవితాలకి, తర్వాత జీవితాలకి. అసలు ప్రకృతిలోనే ఒక సత్యం. కొంగళి పురుగుని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ముందు రూపం ఎలా ఉంది? తర్వాత రూపం ఎలా ఉంది? ప్రకృతిలోనే అటువంటి సత్యం మనకి చాలా ఉంది. కలువపూ ఉంది. అది ఎక్కడ పెరుగుతుంది? ఎంత దుర్గంధంలో, ఎంత దుర్వాసనలో పెరుగుతుంది. మరి ఎంత అందమైన పువ్వుగా ఉంటుంది. పండుగల్లో ప్రత్యేకంగా దాన్ని తీసుకొచ్చి మనం అలంకరిస్తూ ఉంటాం మన దేవుళ్ళకి. అది వాటి యొక్క ఎటువంటి పరిస్థితిలో ఉన్నా అంతకుముందు ముందు నువ్వు గ్రహించగలిగితే, నువ్వు మారాలని తపిస్తే, అనుకుంటే తప్పనిసరిగా ఆ మార్పు వచ్చి తీరుతుంది. నిర్ధారణమై ఉన్న మానసిక శక్తులు మేల్కొని ఇంచేతను నువ్వు సంకల్పించినప్పుడు, నాకు నేను ఎందుకు నచ్చట్లేదు? ఈ వీటి వల్ల నచ్చట్లేదు. వీటిని పోగొట్టుకోవాలి గదా నేను. ఇవి నాకు రావాల్సిన పరిస్థితి నేనేం కొని తెచ్చుకోలేదే. నేనేమి ఎంచుకొని తెచ్చుకోలేదే. ఇలా ఆలోచిస్తే తప్పనిసరిగా అవి అవి నువ్వు కోరనివి కాబట్టి వాటిని వదిలించేసుకోవచ్చు. వదిలించేసుకుంటే నీకు నువ్వు నచ్చే పరిస్థితొస్తుంది. ఎలా చేయాలి అన్నట్లయితే ముందు నిర్ణయం తీసుకోవాలి. తర్వాత నీలో ఉన్న ప్రతిభని ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేసుకోవాలి. మనం ఇది ప్రతిసారి గూడా చెప్తూ ఉంటాం. నీలో సామర్థ్యాన్ని గుర్తించి ప్రయత్నించి వాటిని ఉద్ధరించుకోవాలి. జ్ఞానపరంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అవకాశం వచ్చినప్పుడల్లా ఇతరులతో కలవడానికి ముందుకెళ్ళాలి. చదువు ద్వారా అనేక జ్ఞానం వస్తుంది. చదువుని డైలీ పేపర్ ద్వారా రోజు పేపర్ చదువుతూ, పుస్తకాలు చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. జీవిత చరిత్రలు చదువుతూ పెంచుకోవచ్చు. నిత్యం ఏదైనా ఒక పనిలో ఉండడం, చైతన్యవంతంగా ఉండడం. ఇది తారక మంత్రం. చైతన్యవంతంగా ఉండడం. ఏదో పనిలో ఉండడం. ఎక్కడ తీరుబడి అసలు ఉండనే వద్దు. ఉత్తినే ఖాళీగా కూర్చోవడం అనే పరిస్థితే వద్దు. ఇదొక పని చేయగలిగితే చాలు. ఎటువంటి మానసిక సమస్య నుంచి బయటపడొచ్చు. ఎటువంటి మానసిక సమస్య నుంచైనా బయటపడొచ్చు. చైతన్యవంతంగా ఉండడం. నిత్యం ఏదో పనిలో బిజీగా ఉండడం. ఒక పని తర్వాత ఒక పని తర్వాత మరొక పని. వయసుతో సంబంధం లేదు. ఏ వయసులో అయినా సరే. ఏ వయసులో చేయలేనిది ఆ వయసులో తీసుకొని. నిరంతరం బిజీగా ఉండి, నిరంతరం ఏదో పనిలో ఉండి, కొత్త కొత్త పనులు చేపడతాం. అభివృద్ధిని ముందుగా తీసుకొని, ప్రతి పనిలోనూ ఆనందాన్ని, అభివృద్ధిని తీసుకొని, ఇది నాకు ఉపయోగపడుతుంది. నా వ్యక్తిత్వాన్ని మారుస్తుంది. నాకు నేను నచ్చే పరిస్థితొస్తుంది. నేను ఆనందంగా ఉండగలుగుతాను. ఇలా ఆలోచిస్తూ ముందుకెళ్ళినట్లయితే అందరికీ సాధ్యమే.